అవశ్యము తద్రక్తం పరమార్థం పుణ్యదాగ బలయాగ. అంటే దాని అర్థం తెలుసా నీకు అసలు? అంటే కొంచెం నాకు తెలుసులేండి. తెలుసా? ఏం తెలుసు నీకు దాని అర్థం? ఇప్పుడు దాని అర్థం ఏం తెలుసు నీకు? అంటే మానవులందరూ పాపం కోసం పుణ్యమైన పురుషుడు బలియాగంగా అర్పించబడాలి. ఎందులో చూపించు నాకు ఒకసారి ఆ వాక్యం. నువ్వెందులో తీసావు ఒకసారి చూపించు. ఏసి చెప్పాడా? నేను మానవులందరూ పుణ్యం కోసం వచ్చానని వేసి చెప్పాడు నీకన్నా? చెప్పాడా? ఎక్కడుందో బైబిల్లో ఆ వాక్యం చూపించు నాకు, బైబిల్ మొత్తం మీద. అంటే బైబిల్లో లేదండి, వేదాల్లో ఉందని చెప్పి. వేదాల సంగతి వదిలేవా? నువ్వు వేదం పట్టుకొని రావలేదుగా? నువ్వు వేదం పట్టుకొని వచ్చావా? సరే, ఇది మాకు తెలిసిన మంచి గురించి అని చెబుతా. నీకు తెలిసిన మంచి అంటే నా ఇంట్లోకి రాకమేంటి నువ్వు? ఎవరు అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని? ఇంటింటి సువార్త ఎవరు పంపించారు మిమ్మల్ని? ఏ సంస్థ మీది? వెళ్దాంపా, స్టేషన్కి వెళ్దాంపా, స్టేషన్కి వెళ్దాంపా. అసలు నిన్నెవడు ఇంటికి వచ్చి ఎవడికి వేసే తెరమన్నారు? వెళ్దాంపా, వెళ్దాంపా. లే సర్లే కాదు, అసలు నిన్నెవడు పంపించాడు ఇక్కడికి? నీ బైబిల్లో చూపించు. రక్తం కోసం నేను చచ్చానని చెప్పి ఏసన్నట్టు చూపించు. నాకు బైబిల్లో చూపించు, నీ బైబిల్లో చూపించు. ఎవరు? తెనాల మీది? తెనాల ఏ సంస్థ మీది? ఎక్కడా మీది? ఇంటింటి సువార్త ఎక్కడా? తెనాల. నీ పేరేంటి? రాజు. ఎక్కడ ఉంటావు నువ్వు? తుళ్ళూరులో ఉంటున్నారా? తుళ్ళూరులో ఎక్కడా? ఆర్సీఎం చర్చిలో ఉంటున్నావు నువ్వు? పక్కన హౌస్ ఉంటే అక్కడ ఉండి చుట్టుపక్కల గ్రామాలు తిరగమని తిరిగి పంచమని ఎవరు చెప్పారు నీకు? పంచితే కేసు తెలుసా? నీకు ఆ విషయం తెలుసా? పంచితే అట్లా పంచితే కేసు అని సంగతి తెలుసా నీకు? తెలియకుండా ఎట్ట పంచుతున్నావు నువ్వు? దేవుని గురించి తెలుసుకుని మాకు తెలియదు దేవుడి గురించి. ఏం తెలియని వాళ్ళకి ఏం చెబుతావు నువ్వు? నీ చర్చికి వచ్చిన వాళ్ళకి నువ్వు చెప్పు. ఇంటింటికి తిరిగి పంచేదానికి నువ్వు బైబిల్ గురించి అడిగితే ఒక్క ముక్క రాదు నీకు నోట్లో నుంచి. సరే ఏంటి చెప్పు. బైబిల్ గురించి యేసు నా రక్తం వల్ల వచ్చానని ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా. బైబిల్లో తీసి బైబిల్ ఉందా దగ్గర? పత్రికలు తీసుకొని వస్తావా? బైబిల్లో వాక్యం చూపెట్టిన చేత కాదు, పట్టుకొని కాగితాలు పట్టుకొని వచ్చేస్తావు. పిచ్చి మాటలు మాట్లాడే చెప్పు తీసుకుతాను అనుకున్నావు. నాకు తెలియదు అంటే ఏంటి? నీకు తెలియదను. తెలియని వాళ్ళకి మరి ఎవడు తెలిసి? బైబిల్లో ఉందా లేదా అని అడిగితే లేదని చెబుతావు నువ్వే. బైబిల్లో ఉందా లేదా అని అడిగితే లేదంటావు నువ్వు. ఎవడు చెబుతానికి వస్తావు? మరి రక్తం కిక్తావు ఇక్కడ, కుక్కలా కూడా అవుతావు ఇక్కడ నువ్వు. ఒక మాట సమాధానం చేయడం చేత కాదు. మళ్ళీ అడిగితే యాడికి వెళ్తామా? అట్లాడికి ఎవరికి వెళ్తున్నారు మీరు? వెనక్కి వెళ్ళిపోవాలి మీరు. వెనక్కి వెళ్ళాలి ముందు అర్జెంటుగా. లేకపోతే అర్జెంట్ పోలీసులు పిలిపిస్తా ఇక్కడే. నేను ఇప్పుడు పోలీసులు పిలిపిస్తాను. మీరు వెనక్కి వెళ్ళబోతే ఇదిగో ఈ ప్రూఫ్ కూడా దానికోసం పోలీసులు పిలిపిస్తా. వెనక్కి వెళ్ళిపోవాలి మీరు అర్జెంటుగా. దాని గురించి చెప్పడం చేత కాదు, ఏం లేదు. మీకు ఇళ్ళమ్మడ బట్టి తిరుగుతూ ఉంటారు. ఊళ్ళో ఇంకెక్కడ ఆగినట్టుంటే ఊరుకునేదే చెప్తున్నాను మీకు.